హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. నేను నా టైంలో అయితే పీడిఎఫ్ రెడీ చేసి అయితే పెడుతున్నాను. ఫస్ట్ మీకు అయితే మొత్తం మార్చి 16th నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీకు ఏప్రిల్ 1st వరకు అయితే ఉంటాయి. మొత్తం మార్నింగ్ 9:30 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ప్రతిరోజు ఎగ్జామ్ మార్నింగ్ 9:30కి అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అదే 16th మార్చ్ 16, 2026లో జరుగుతాయి కదా, మండే. ఆ రోజు మీకు తెలుగు 9:30 నుంచి 12:45 వరకు అనమాట. మొత్తం 3 hours 15 minutes అనమాట. అలా సెకండ్ వచ్చేసరికి హిందీ అనమాట. ఇది మార్చ్ 18th అయితే ఉంటుంది, వెడ్నెస్డే. దీనికి ఈ సెకండ్ లాంగ్వేజ్ ఇది కూడా సేమ్ టైమింగ్స్. ఇది వెన్స్డే ఎందుకంటే ఒక డే అయితే మీకు మధ్యలో ప్రతి ఎగ్జామ్కి గ్యాప్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా బెస్ట్. ఇది అయితే ముందు సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టారు. అలాగే నెక్స్ట్ ఈ ఇంగ్లీష్ మార్చి 20 అయితే ఉంటుంది మీకు. అలా ఫ్రైడే ఆ రోజు ఇంగ్లీష్ మీకు సేమ్ టైమింగ్స్, అలాగే సేమ్ డ్యూరేషన్ కూడా. అలా మార్చి 23 దీనికి ఏకంగా 2 days అయితే గ్యాప్ వచ్చింది మ్యాథ్స్కి, ఎందుకంటే 2 days హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మ్యాథ్స్కి. ఇంకా మంచిగా అయితే రివిజన్ అయితే చేసుకోవచ్చు మీరు. ఏకంగా 2 days అయితే ఇచ్చారు మీకు. 20 ఎగ్జామ్ అవుద్ది, 21, 22 రివిజన్ చేస్తారు, 23 మళ్ళీ ఎగ్జామ్ మండే. అంటే మీకు 1 week 3 ఎగ్జామ్స్ అయినాయి. ఇది నెక్స్ట్ వీక్ అనమాట మ్యాథమెటిక్స్ చూసుకోండి. అలా మళ్ళీ 25th ఫిజికల్ సైన్స్, వెడ్నెస్డే ఫిజికల్ సైన్స్ అనమాట, చూసుకోండి. అలాగే మీకు మళ్ళీ బయాలజీకి మళ్ళీ 2 days సెలవు వచ్చింది. అంటే మీరు 25th ఫిజికల్ సైన్స్ రాస్తారు, 26th 27th హాలిడే. అదే మీరు రివిజన్ చేసుకోవడానికి టైము. ఇది మళ్ళీ 28th తిరిగి మళ్ళీ బయాలజీ ఎగ్జామ్ రాస్తారు. వీటికి మాత్రం మీకు 11:30 వరకే, మిగతా అన్నిటికి 12:45 వరకు. వీటికి మాత్రం 11:30 వరకు, 2 ఎగ్జామ్స్కి, ఫిజికల్ సైన్స్కి, బయాలజికల్ సైన్స్కి. అలాగే మార్చి 30th అయితే సోషల్ స్టడీస్. మీకు దీనికి 1 day గ్యాప్ ఉంది. మీరు చేయవలసింది ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే చెప్తున్నాను. ఫస్ట్ మ్యాథ్స్కి అయితే 2 days సెలవు ఇచ్చారు, బాగానే ఉంది. ఎక్కువ లెసన్స్ ఉంటాయి, ఫార్ములాలు చాలా ఉంటాయి, ప్రిపేర్ అవ్వాలి. బయాలజీకి 2 days అనేది కొంచెం వేస్ట్, ఎందుకంటే దాని బదులు సోషల్ స్టడీస్కి కానీ హిందీకి కానీ ఇచ్చుంటే చాలా బెస్ట్. ఎందుకంటే హిందీ కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు చాలామంది. అలా ఇలా చాలా హ్యూజ్ సిలబస్ అయితే ఉందన్నమాట. అలా సోషల్ని అయితే మీరు మాత్రం గట్టిగా అయితే పట్టుకోవాలి. ఇది ఓవరాల్ సిలబస్.